సో పవన్ కళ్యాణ్ గారితో మీరు వర్క్ చేశారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ మరి? చాలా 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 వరకు చాలా బాగుంది. సో ఇప్పుడు 2 months పరిపాలన పవన్ కళ్యాణ్ గారిది ఎలా అనిపించింది? బాగుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వెళ్ళి పరిపాలించడం ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది? ఆయన అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అలానే ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు, ఏం మారలేదు. ఓకే, ప్రజల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటారు, మాట ఇచ్చారు, చేస్తున్నారు. సో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, సో ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇస్తాడని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తుంటే భయం అవుతుంది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ పార్ట్నర్షిప్ లో వెళ్ళారు కాబట్టి సో ఆ ఇంపాక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన సొంత నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అలా తీసుకోడు. ఓకే, రాంగ్ డెసిషన్ తీసుకోడు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఆగిపోయినాయి. సో అవి కంప్లీట్ చేస్తే బాగుంటుందా, అలాగే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటాను మీరు? ఆయన ముందే చెప్పాడు కదా, నా షూటింగ్స్కి నేను అడ్డుపడను, షూటింగ్ చేసుకుంటాను, రాజకీయం కూడా నేను తప్పుకోనని చెప్పేశాడు కదా. అంటే షూటింగ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు షూటింగ్ చేయాలి కదా ఆయన. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో షూట్ చేశారు ఎప్పుడైనా? ఒక సినిమా చేశాను, సైడ్ క్యారెక్టర్. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు షూట్ చేశారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు సెట్ వర్క్ లో ఎలా ఉండేవారు మీ ఆడియన్స్, అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఫ్రీ ఉంటాడు. పలకరింపులు ఎలా ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ గారి? తల్లి వింటలు దిగడు, ఏంటమ్మా ఏంది తల్లి అంటాడు. సో ఆడపిల్లలకి ఎలా చూసుకున్నారు స్పెషల్ గా? అంటే ముసలోళ్ళు చాలా మంది ఆర్టిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా చూసి వాళ్ళతో ఎలా కన్వీనియంట్ గా ఉండేవాళ్ళ? వాళ్ళకి సొంత ఫ్యామిలీ ఎలా చూసుకుంటాడో ఆయన బయట వాళ్ళని కూడా అలానే చూసుకుంటాడు ఆయన. అంటే సెల్ఫీలు అలాంటివి ఏమైనా అడిగితే కూడా ఇచ్చేస్తాడు. వేరే వాళ్ళు ఇస్తారో ఎవరైనా తెలియదు కానీ ఆయన మాత్రం ఇస్తాడు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లలో చాలా సార్లు జూనియర్ ఆర్టిస్టుతో కూర్చొని బో చేయడం ఇలాంటివి చాలా జరిగాయంట, మేమైతే చూడలేదు. సో మీరు చూసారా? చూసాం. సో అప్పుడు మీతో బో చేసినప్పుడు ఎలా అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారు? చాలా థ్రిల్లింగ్ ఉంది. వకీల్ సాబ్ లో చేస్తారు కదా, ఓకే, అది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే ఇన్ టైంలో షూట్కి వస్తారా అండి? వస్తాడు. అండ్ లైవ్ లో చూడడం మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? ఎక్సైట్మెంట్. ఆయన అనుకోలేదు, సడన్గా చూసేసరికి ఆయన. సో ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీని కూడా తాకనివ్వమన్నారు, కానీ ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో దర్జాగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఎలా ఉంది? కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చూపిస్తుంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఇక్కడ మరి తగ్గేది ఎందుకు వచ్చింది మరి? అంటే ఆయన అల్లు అర్జున్ వాళ్ళిద్దరు వైసీపీకి సపోర్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మనం జోక్యం చేసుకుని బాగుంటుంది కదా. ఓకే, అల్లు అర్జున్ అలా సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కొంచెం నచ్చలేదు. సో మరి పుష్ప సినిమా అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా పోస్ట్ పోన్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారే కారణం అని చాలా మంది అంటే అంటున్నారు. లేనిపోని చాలా అది నాకు తెలీదు. ఎవరిది టాలెంట్ వాళ్ళది. అన్నయ్య టాలెంట్ అన్నది, ఆయన టాలెంట్ ఆయనది. సో అల్లు అర్జున్ గారు రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఒక ఆయన వస్తే సో బాలీవుడ్ హీరోలు అక్కడ కనిపిస్తలేరు, వాళ్ళని మర్చిపోయారు, పూర్తిగా టాలీవుడ్ మీద పడ్డారేంటి అని అడిగారంట. సో అది ట్వీట్ చాలా రచ్చరచ్చగా మారింది ఇప్పుడు. సో దాని మీద ఎలా చూస్తారు? ప్రజెంట్ నేనైతే ఎవరి మీద కామెంట్ పెట్టాలనుకోవట్లేదు. నా ప్రత్యేక ఉపాయం ఏంటంటే నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మంచిగా ఉండాలి, ఆయన పిల్లలతో హ్యాపీగా ఉండాలి. ఈ రాజకీయం అనేది ఇప్పుడు ఆయన చేయాలని నేను ఒప్పుకుంటున్నాను. ఫ్యూచర్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబో రిపీట్ అయ్యేది ఛాన్స్? ఇంకేం లేదు.